వాడు ఏం కావాలో కోరుకుంటాడో తెలుసా? ఒక పెద్ద ఇల్లు, ఒక సొంత కారు, బ్యాంక్లో ఒక 50 లక్షలు. ఇవే కదా? కాదు, ప్రశాంతత. 1వ తేదీ అయితే చాలు అప్లోడ్ వచ్చి ఎక్కడ గొంతు పట్టుకుంటారేమో అని ఆలోచించి నెల మొత్తం లీవ్ వేయకుండా సంపాదిస్తాడు. జ్వరం వచ్చినా లీవ్ వేయలేడు, ఇంట్లో వాళ్ళకి బాగాలేదన్నా లీవ్ వేయలేడు. వాడి మైండ్లో తిరిగేదంతా అప్పు, అది తీర్చాలనే ఒక తపన. మీరు ఒకవేళ రిచ్ ఫ్యామిలీ అయితే వెళ్ళి మిడిల్ క్లాస్ వాళ్ళని అడగండి, ఒకవేళ మీ అప్పని తీరిపోయాక ఏం చేస్తారని. వాళ్ళప్పుడు చెప్పే మొదటి జవాబు ఏం తెలుసా? ప్రశాంతంగా నిద్రపోతాం. బట్ నోట్ చేసి చూస్తే మాలాగా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. హోటల్కి వెళ్తే ఒకే ఒక బిర్యానీ చెప్పుకొని ఫ్యామిలీతో కలిసి అందరం తింటాం. మనం పెద్దవాళ్ళుగా మారేటప్పుడు నాన్నగారి షర్ట్ని కుట్టి మరీ వేయించుకుంటాం ఆశగా. ఇంట్లో వాళ్ళతో కలిసి ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు బైక్ మీద ఎక్కి ట్యాంక్ మీద కొనుక్కొని పోయేది కావచ్చు. మన చిన్నప్పుడు ఫస్ట్ టైం నోట్ తెరిచి బ్యాట్ అడిగితే కొలిలేని పరిస్థితిలో అయ్యో మన బిడ్డ అడిగాడే అని తన చేతితో చేయించిన చెక్క బ్యాట్ కావచ్చు. ఇంకోటి ఉందండి, పరీక్ష సమయంలో పిల్లల్ని గుడికి తీసుకెళ్లి అర్చన చేయించడము తెలుసు, రిజల్ట్స్ వచ్చాక బెల్ట్ తీసి బాధడము తెలుసు. ఇలాంటి ఎన్నెన్నో అదృష్టాలు, అద్భుతాలు మాలాంటి మిడిల్ క్లాస్ లోనే జరుగుతాయి. మిడిల్ క్లాస్ అనేది ఒక వరమా శాపమా అని మీరు నన్ను అడిగితే గ్రహించలేని శాపం. వరం అని గ్రహించలేని శాపం